మాసెప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం మాసెప్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూ బజార్ కి చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్వి అరెస్టుతో రకుల్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు 4 రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం కూడా రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మాసెప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం, మాసెప్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూ బజార్ కి చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్వి అరెస్టుతో రకుల్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు 4 రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం కూడా రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మాసెప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల. అయితే ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ పేరు మాసెప్ ట్యాంక్ డ్రగ్ కేసులో కూడా పేరు రంగంలోకి రావడం జరిగింది. అతని కోసం కూడా ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. అయితే ట్రూ బజార్ చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమర్ ప్రీత్ సింగ్ పేరు చెప్పడం జరిగింది. అతని కోసమే తాము డ్రగ్స్ తీసుకొచ్చామని చెప్పి అతనికి ఇచ్చే క్రమంలోనే మీరు పట్టుకున్నారని చెప్పి అటు పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఆ ఇద్దరి వద్ద నుండి కూడా కొంచెం పెద్ద మొత్తంలో కోకైన్ తో పాటు ఎండిఎంఏ డ్రగ్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలం నుంచి కూడా అమర్ ప్రీత్ సింగ్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. చాలా కాలం నుంచి డ్రగ్స్ ఇస్తున్నట్టుగా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా నర్సింగ్ పోలీసులకి అటు అమర్ ప్రీత్ సింగ్ దొరకడం జరిగింది. గతంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతన్ని కౌన్సిలింగ్ చేస్తారు. అయినప్పుడు కూడా అతని ప్రవర్తనలో, అతని బుద్ధిలో మార్పు రాలేదు. మళ్ళీ కూడా అతను డ్రగ్స్ తీసుకున్నట్లుగా అటు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అమర్ ప్రీత్ సింగ్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అతను ప్రస్తుతానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రస్తుతానికి అయితే అజ్ఞాతంలో ఉండిపోయినట్టు చెప్తున్నారు. అతని కోసం అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రముఖ నటి అయిన అటు బాంబే కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఆమె దగ్గరికి ఏమైనా వస్తున్నాడా, లేకుంటే ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నాడా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నంతో పోలీసులు చేస్తున్నారు. ఏదైనా కూడా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ పేరు ప్రస్తుతానికి డ్రగ్స్ కేసులో రావడం జరిగింది. అతని కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన సమాచారం మేరకు అతని కోసం